అంటే ఒక ఆడపిల్ల బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగు పెట్టేటప్పుడు తన శరీరంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఆ మార్పుల నుండి అధిగమించాలంటే ఎటువంటి బలమైన ఆహారం తీసుకోవాలి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది అంటే చూడండి, నేచర్ ఎంత గొప్పది అంటే ఒక 1 వీక్ 10 days బ్యాక్ యుఎస్ నుంచి ఒక ఆవిడ ఇండియా రావటం, వాళ్ళ పిల్లలు కవల పిల్లలు 2 అమ్మాయిలు ఆవిడకి. ఓకే. ఫ్యూచర్లో వాళ్ళు బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగు పెట్టేటప్పుడు వాళ్ళకి ఎలా టేక్ కేర్ చేయాలి, ఏమేమి తీసుకోవాలి ఆవిడ అడిగింది. ఆవిడ పర్సనల్గా అడిగింది. ఆవిడ అడగడంతో పాటు ఇది మీరు ఏదైనా ఎపిసోడ్ చేస్తే నాలా అపోహలు అనుమానాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నాం, ఇది అందరికీ ఉపయోగపడుద్ది అని. ఇది మాట్లాడి వారం అయింది. ఇప్పుడు మీరు అదే సందర్భాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. అంటే ఇప్పుడు మ్యాక్సిమం అందరూ కూడా ఆ సాంప్రదాయాల్ని, అంటే బాల్యం నుంచి యవ్వనంలో అడుగుపెట్టే ఆ రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా అడుగు పెట్టేస్తున్నారు. ఇక తర్వాత విపరీతమైనటువంటి ఇబ్బందులు, చాలా రకాల ఇబ్బందులు, బ్లీడింగ్ సమస్యలు, పెయిన్, పీసీఓడి, ఇక మనం మాట్లాడుకుంటూ వెళ్తే అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి ఈ జనరేషన్లో ఆహారం ఆ స్త్రీలలో, ఆ పిల్లలలో విపరీతమైనటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని తీసుకొచ్చి ప్రీమెచ్యూర్, త్వరగా మెచ్యూర్ అయిపోతున్నారు. ఇది వరకు పూర్వం 13, 14 అలా ఉండేది, ఇప్పుడు 11, 12 కూడా అయిపోతుంది. అది విపరీతమైనటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో జరుగుతుంది. అంటే ప్రాబ్లం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అంటారా? 100% అక్కడి నుంచేనమ్మా. మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో అది మనస్సు అవుతుంది. ఆ మనసు పాడైతే శరీరం చెడిపోతుంది. శరీరం చెడిపోయిన తర్వాత మీకు అంటే ఆ చిన్నపిల్లల్ని చూస్తే వాళ్ళకి మనసు మెచ్యూర్డ్ అవ్వదు, ఫిజికల్గా వాళ్ళు మెచ్యూర్డ్గా కనిపించేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమీ తెలియని స్థితిలో, అంటే మనసుకి శరీరానికి మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది శరీరం, ఏమి అర్థం కాని స్థితి. అంటే అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియదు వాళ్ళకి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఇప్పుడు మనం అవలంబిస్తున్నటువంటి ఆహారపు అలవాట్లు 100%. అందుకని అంటే తప్పెవరిది అంటారు? పేరెంట్స్దే అంటారా? అమ్మ, ఇప్పుడు పిల్లలు వెళ్ళి చికెన్ షాప్లోనో మటన్ షాప్లోనో లేకపోతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వండుకొని కొందుకుని తెచ్చుకోరు, తీసుకొచ్చి తల్లే చెప్తుంది వెళ్తారు, తల్లో తండ్రో. ఇక్కడ తల్లి ఆకలిని తీరుస్తుంది, తండ్రి భయాన్ని తీరుస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు కదా. అంటే ఎందుకు ఏడుస్తున్నారో అర్థం చేసుకుని ఇది ఆకలి ఏడుపు అని అర్థం చేసుకుని తల్లే కదా పెట్టేది. మరి జాగ్రత్త తీసుకోవాల్సింది ఎవరు? తల్లిదండ్రులు. ఫుడ్ విషయంలో తల్లి. ఆ తల్లికి సహకరించేవాడు తండ్రి, భర్త. వాడు కావాల్సినవన్నీ అరేంజ్ చేసేవాడు. అంటే తల్లిదండ్రులు ఉన్నారు, బాగున్నారు, అందరూ చేసుకుంటున్నారు. 100% పిల్లల భవిష్యత్తు, ఆరోగ్య స్థితిగతులు తల్లిదండ్రుల మీదే ఉంటాయి. ముఖ్యంగా తల్లి అని ఎందుకు అంటున్నాం అంటే, ఆ పిండం ఎప్పుడైతే గర్భసంచిలో ప్రవేశించిందో ఆ జీవి అప్పటి నుంచి ప్రారంభం అయిపోయింది. మీరు తీసుకునే ప్రతి పదార్థం వాళ్ళ మీద చూపిస్తుంది కదా ప్రాబల్యాన్ని. డెలివరీ అయ్యేంత వరకు, డెలివరీ అయిన తర్వాత మ్యాక్సిమం చూడండి ఇప్పుడు బాక్సుల్లో పెట్టే స్థితే వస్తుంది మ్యాక్సిమం. ఎందుకు వస్తుంది? ఇంత పూర్వం ఉండేవా బాక్సులు? సునాయాసంగా ఇళ్లలోనే అయిపోయేవి, వాళ్ళకి కూడా తెలిసేది కాదు డెలివరీ అవుతుంది అన్న విషయం. మరి ఈ స్థితి ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది? మనం డెవలప్ అయ్యాం, సైన్స్ పరంగా బాగా అభివృద్ధి చెందాం, విపరీతమైనటువంటి ఆహార పదార్థాలు రకరకాల కాంబినేషన్స్ తయారు చేసేస్తున్నాం, అభివృద్ధి పదం వైపు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం, కానీ దిగజారిపోతున్నాం ఆరోగ్య విషయంలో. మార్చుకోవాలి కదా. ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? కిచెన్ అనగానే మీరు మనం కాదు, కిచెన్ అనగానే ప్రధానంగా స్త్రీ, మాతృమూర్తి. మీ చేతులతో మీరు వండి పెట్టే ఆహారమే మా మనస్సు అవుతుంది. అంటే మీరు వండి పెడుతున్న తినని మగవాళ్ళు బయటకు వెళ్ళి హోటల్లో తినేసే వాళ్ళ గురించి మనం మాట్లాడక్కర్లేదు. ఇక్కడ మీరు ప్రధానంగా ఒక స్త్రీ యవ్వనంలోంచి, బాల్యంలోంచి యవ్వనంలోకి, యవ్వనం మారిన తర్వాత స్త్రీగా పరిణతి చెంది వివాహం చేసుకుని ఒక బిడ్డకి జన్మనిస్తున్నప్పుడు ప్రపంచ భవిష్యత్తే మీ చేతుల్లో ఉంటుంది.